హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మన పూల మొక్కలకి అలాగే మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ మనం నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. మన గులాబీ మొక్కలు కానివ్వండి, ఏ ఇతర పూల మొక్కలైనా సరే మంచిగా పువ్వులు అనేది గుత్తులు గుత్తులుగా బాగా పెద్ద సైజులో పూలు అయితే పూస్తాయండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫెర్టిలైజర్స్ చేసి మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనం గులాబీ మొక్కలకి రేర్గా అంటే డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటామండి. అలాగే ఈ ఫెర్టిలైజర్ అలా కాకుండా నెలకి ఒక్కసారి మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి. మన గులాబీ మొక్కలు మంచిగా మొగ్గలు వేస్తుంది, అలాగే పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూస్తుంది. మనకి మొక్క ఎంత డల్గా ఉన్నా సరే మంచిగా హెల్తీగా అయితే మన మొక్కలు ఉంటాయండి. మనకి ఎంతటి మొండి మొక్కలైనా సరే పువ్వులు పూయకుండా చాలా రోజుల నుంచి అలాగే ఉంటాయి కదా, అటువంటి మొక్కలైనా సరే మనకి మంచిగా పువ్వులు అయితే పూస్తాయండి. చిన్న చిన్న మొక్కలైనా సరే మనకి మంచిగా పువ్వులు వస్తాయి. మనం గులాబీ మొక్కలైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ సమ్మర్లో మనం ఎండని మరి ఎక్కువగా తగలనీయకుండా కొంచెం షెమ్మి షేడ్లో అలా నీడలో లేదంటే చెట్టు నీడలో అలా పెట్టుకొని మన మొక్కలను అయితే మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే మరి విపరీతంగా ఎండలకైతే చాలా డల్ అయిపోతాయి. ఒక గులాబీ మొక్కనే కాదు, ఇతర ఏ మొక్కలైనా సరే ఈ ఎండలకైతే అస్సలు తట్టుకోలేవు కదా. అలాంటప్పుడు మనం కొంచెం ఏదైనా పెద్ద చెట్టు నీడలో కానివ్వండి అలా పెట్టుకోండి. అలాగే డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం వేపపిండి అలా ఇస్తూ ఉంటే మన గులాబీ మొక్కలు కానివ్వండి, ఇతర పూల మొక్కలు నెమటోడ్స్ కానివ్వండి, వేరు తుల్చే పురుగు ద్వారా మన మొక్కలు అయితే కాపాడబడతాయి. ఇలా కొంచెం కేరింగ్ అనేది మనం తీసుకుంటే ఈ వేసవిలో మనం కొంచెం మన మొక్కల్ని బాగా కాపాడుకోవచ్చు. అలాగే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ మీరు ఫాలో అవ్వండి. మంచిగా పువ్వులు అయితే బాగా పూస్తాయండి. మనకి మొక్క నిండా మంచిగా హెల్తీగా అయితే పూలు పూస్తూనే ఉంటాయన్నమాట. నేను ఇచ్చే నెలకు ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. అందరి దగ్గర అందరి ఇళ్ళల్లోనూ మనం పాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం మన మొక్కలకి నెలకి ఒక్కసారి మాత్రం ఇలా ఈ ఫర్టిలైజర్ చేసి ఇస్తే సరిపోతుందండి. నేనైతే ఒక గ్లాస్తో పాలు అయితే తీసుకున్నానండి. ఆ పాలలో ఇది ఒక్కటి కలిపి మనం మొక్కలకి వాటర్ డైల్యూట్ చేసి ఇస్తే చాలండి. మన మొక్కలు అయితే మంచిగా హెల్తీగా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయన్నమాట. ఇది నెలకు ఒక్కసారి మాత్రం ఇస్తే సరిపోతుందండి. చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు. చూసారు కదా, బాగా మాగిపోయిన అరటిపండు అండి. చూడండి, ఇదంతా కూడా ఇలా మొత్తం ఆ పాలలో స్మాష్ చేద్దామండి. మనం ప్యాకెట్ పాలైనా సరే మన దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు తీసుకొని ఇలా ఒక టీ గ్లాస్ అయినా సరే అండి ఇలా తీసుకొని మనం ఫెర్టిలైజర్ చేసి వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇలా ఇస్తే మంచిగా వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అలాగే ఇది ఫర్మెంట్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఇలాగే డైరెక్ట్గా మనం మొక్కకైతే ఇచ్చేయచ్చు. చాలామందికి టైం అనేది సరిపోదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు నేను చేసిన విధంగా ఒక గ్లాస్ పాలు అలాగే ఒక అరటిపండు సరిపోతుందండి. ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు ఎక్కువ అరటిపండ్లు ఉన్నా సరే తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఫర్టిలైజర్ నేను ఒక జగ్గు ఇలా తీసుకున్న ఫెర్టిలైజర్కి 10 జగ్గుల వాటర్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని మన మొక్కలకి అన్నింటికి కూడా వాటర్ డైల్యూట్ చేసుకొని మనం ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఎంత సింపుల్గా మనకి ఫెర్టిలైజర్ అనేది తయారైపోయిందో మన గులాబీ మొక్కలకి అన్నింటికి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ప్రతి మొక్కకి కూడా మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, కానీ నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పచ్చు. మంచిగా మనకి పువ్వులు కూడా ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేది పూస్తాయి అన్నమాట. చూసారు కదా, మనం ఇంట్లో ఉండే ఈ పాలతో ఫెర్టిలైజర్ చేసి మీరు కూడా మీ మొక్కలకి నెలకు ఒకసారి ఇలా ఇవ్వండి. మన మొక్కలు మంచిగా హెల్తీగా పువ్వులు అనేది బాగా పూస్తాయండి. అలాగే
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.